నిజమా? అవునా? నిజమా? రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర? హరీష్ రావు గారు కూర్చోండి. నేనేమంటున్నా సార్, ముఖ్యమంత్రి గారు అంటున్నారు సార్ నేను 20% అయింది సార్, 80% మాట్లాడాలి, ఇంటరప్షన్స్ ఎక్కువైనాయి, నేను ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు అంటున్నారు బీజేపీలోకి హరీష్, బీఆర్ఎస్లోకి ఈటల. ఇప్పుడిది తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్. నిజంగా ఈ ఇద్దరూ మారుతారో లేదో గాని వారి ప్రత్యర్థులకు మాత్రం ఈ ప్రచారం చెవులకు వినసొంపుగా ఉందట. దానికి కారణాలు లేకపోలేదు. ఇటు బీఆర్ఎస్లో బలమైన నేతగా హరీష్ ఉంటే, అటు బీజేపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బలమైన బీసీ నేతగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఉద్యమ సమయంలో వీరిద్దరూ బీఆర్ఎస్లో శాసనసభాపక్ష నేతగా ఈటల రాజేందర్, ఉపనేతగా హరీష్ రావులు అసెంబ్లీలో జోడెద్దులుగా పార్టీని నడిపారు. అప్పుడు బలమైన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలతో కేవలం 10 మంది ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీ వేదికగా వీరోచితంగా పోరాడిన సందర్భాలు ఎన్నో. వైఎస్, చంద్రబాబు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న కాకలు తీరిన నేతలతో వీరి పోరాటాన్ని ఇప్పటికీ తెలంగాణవాదులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అధికారంలోనూ ఆర్థిక మంత్రిగా ఈటల, ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్లు కేసీఆర్ సర్కార్లో చక్రం తిప్పారు. ఈటల కారు దిగేంత వరకు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఈ ఇద్దరి దారులు ఆ తర్వాత వేరయ్యాయి. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటలను ఓడించేందుకు బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా హరీష్ బరిలోకి దిగారు. అప్పటి నుండి ఈ ఇద్దరి మధ్య రాజకీయ వైరుధ్యాలు పెరుగుతూ వచ్చాయి. కాళేశ్వరం అంటే ఏంటి? పదే పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తా ఉన్నాడు. వాస్తవానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెళ్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మైన్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమాహారం. కాళేశ్వరం ఇష్యూ ఈ ఇద్దరినీ ఒక్కటి చేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని బీఆర్ఎస్ చెప్తుండగా ఈటల సైతం ఇదే లైన్ ఎత్తుకోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. హరీష్ను ఈటల బీజేపీలోకి తీసుకుపోతాడని కొందరు, హరీషే ఈటలను బీఆర్ఎస్లోకి తెస్తాడని మరికొందరు కొత్త చర్చకు తెరలేపారు. కేంద్ర మంత్రి లేదా అధ్యక్ష పదవిని ఆశిస్తే అది జరగకపోవడంతో బీజేపీలో ఈటల అసంతృప్తితో ఉన్నారనే టాక్ ఎప్పటి నుండో ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్లోనూ కేటీఆర్, హరీష్ల మధ్య సఖ్యత లేదని రేవంత్, కవిత లాంటి వాళ్లు ఎప్పటి నుండో ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఈయన అటెల్తాడా, ఆయన ఇటు వస్తాడా, ఇద్దరూ అటొకరు ఇటొకరు మారిపోతారా అన్నది రానున్న ఎన్నికల దాకా తెలంగాణలో హాట్ టాపిక్.